హాయ్ ఎవ్రీవన్. టీచింగ్ ప్రొఫెషన్ ఒక నోబెల్ ప్రొఫెషన్ అని చెప్పి ఇంచుమించు దేశం అంతా కాదు, ప్రపంచంలో ప్రతి వాళ్ళు ఈ టీచింగ్ ప్రొఫెషన్ చాలా బాగా ప్రైజ్ చేస్తుంటారు. టీచింగ్ ప్రొఫెషన్ నోబెల్ ప్రొఫెషన్ అని. నేను టీచర్నే, మా నాన్నగారి టీచర్, మా తాతగారి టీచర్, మా ఇంట్లో మ్యాక్సిమం అందరూ టీచర్సే. ఓకే, ఇప్పుడు కాన్సెప్ట్ ఎలా అంటే, ఇంత పెద్ద నోబెల్ ప్రొఫెషన్ అయినప్పుడు నేను బిలీవ్ చేస్తాను టీచింగ్ ప్రొఫెషన్ ఈజ్ ద నోబెల్ ప్రొఫెషన్, ఐ బిలీవ్. కానీ ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ ఏ జనరల్ కాన్సెప్ట్, జనరల్ అవుట్లుక్ ఆఫ్ ద పీపుల్. నేను కెరియర్ గైడెన్స్, కెరియర్ కౌన్సిలింగ్ ఇచ్చినప్పుడు నేను కెరియర్ కౌన్సిలింగ్ 9th నుంచి ఇస్తూ ఉంటాను. 8th, 9th, 10th వాళ్ళు కెరియర్స్ ఆప్షన్స్ డిసైడ్ చేసుకుని దానికి అనుగుణంగా ముందరకు వెళ్తారని చెప్పి నేను కెరియర్ గైడెన్స్ ఇస్తూ ఉంటాను పాస్ట్ సో మెనీ ఇయర్స్. సో నేను పిల్లల్ని అడుగుతుంటే మీకు ఏమవ్వాలని ఉంది, ఏం చదవాలని ఉంది అని అడుగుతుంటే నాకు వచ్చే ఆన్సర్లో నేను టీచర్ అవుతాను అన్న ఆన్సర్ ఎక్కడా కనిపించలేదు. ద బెస్ట్ ఆఫ్ బెస్ట్ ఆల్సో, వర్స్ట్ ఆఫ్ వర్స్ట్ ఆల్సో. నేను టీచర్ అవుతాను అన్న ఇది ఎక్కడా కనిపించలేదు. దానికి రీజన్స్ వెతికితే చాలా రీజన్స్ ఉంటాయి. వాళ్ళ టీచర్ లైఫ్ని చూసి వాళ్ళకి ఇష్టం ఉండదు, లేకపోతే టీచర్స్కి వచ్చే జీతాలు చూసి వాళ్ళకి ఇష్టం ఉండదు, ఏదో సమ్ రీజన్స్. సో ఇలా ఏ స్టూడెంటు తన కెరీర్ ఆప్షన్ టీచర్ కావాలి అనుకోనప్పుడు టీచింగ్ ప్రొఫెషను నోబెల్ ప్రొఫెషన్ ఎలా అవుతుంది? ఓకే, అంటే మాటల్లోనే చేతల్లోనే నోబెల్ ప్రొఫెషన్. సరే, టీచర్ ఆప్షన్ ఎవరు తీసుకోవట్లేదు, కానీ ఇన్ని వేల స్కూల్స్, ఇన్ని లక్షల స్కూల్స్ ఆల్ ఓవర్ ద వరల్డ్ ఉన్నాయి కదా. ఇండియానే తీసుకుంటే కొన్ని వందల లక్షల స్కూల్స్ గవర్నమెంట్ స్కూల్స్తో పాటుగా ఉన్నాయి. ఈ లక్షల స్కూల్స్లో కోట్ల మంది టీచర్లు కావాల్సి వస్తుంది. లక్షల్లో తీసుకున్నాం, ఇంతమంది టీచర్లు కావాల్సి వస్తుంది కదా. టీచర్ స్కూల్ రన్ చేయాలంటే టీచర్ కావాలి. మరి ఈ స్కూల్స్కి కావాల్సిన టీచర్లు ఎక్కడి నుంచి వస్తున్నారు? కెరియర్ ఆప్షన్స్లో ఎవరికి టీచింగ్ లేనప్పుడు ఈ స్కూల్స్కి రిక్వైర్మెంట్లో టీచర్స్ ఎలా వస్తున్నారు అంటే, ఈ కెరియర్ ఆప్షన్స్ తీసుకునే వాళ్ళు ముందుకు చదువుకుంటూ వెళ్తూ ఒకవేళ ఇంజనీరింగ్ అయినా కూడా వాళ్ళకి జాబ్ దొరకకపోతే బీఈడీ చేసో లేకపోతే ఏదో స్కూల్ వాళ్ళ టీచర్స్ రిక్వైర్మెంట్లో వాళ్ళని తీసుకుని చెప్పించడం, అంటే లాస్ట్ ఇంకెందుకు ఎక్కడ ఏ జాబ్ లేకపోతే టీచింగ్ ప్రొఫెషన్లోకి వచ్చేస్తుంది. అంటే అన్ని వేల టీచర్స్ పొజిషన్స్ ఖాళీగా ఉన్నాయి. ఎందుకంటే స్కూల్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఆటోమేటిక్గా టీచర్ జాబ్ వేకెన్సీస్ కూడా ఎక్కువ ఉంటాయి. అంటే ఎక్కడా దొరకకపోతే టీచింగ్ ప్రొఫెషన్లోకి అంటే లాస్ట్ ప్రిఫరెన్స్ అనమాట. ఏ మొగుడు దొరకకపోతే అలా ఏదో అన్నట్టుగా. సో తర్వాత ఇంకొకళ్ళు ఏంటంటే ఎంసెట్లో ఇంజనీరింగ్లో సీట్ రాకపోయినా, రైట్, వాళ్ళ కోరికలు లేకపోయినా సరే లాస్ట్ ప్రిఫరెన్స్లో టీచింగ్ ప్రొఫెషన్లోకి అంటే బీకామ్ చేసిన తర్వాత బీఈడీ చేసి దాంట్లో రావడం, అంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకుండా టీచింగ్ ప్రొఫెషన్లోకి వస్తున్నారని చెప్పి నాకు స్ట్రాంగ్ ఫీలింగ్. ఓకే, స్కూల్లోకి ఎంటర్ అయిన తర్వాత వాళ్ళ ఇంట్రెస్ట్లు పెంచుకోవడం, వాళ్ళ ఐడియాస్ మార్చుకోవడం అనేది దట్ కమ్స్ లేటర్. అది మేనేజ్మెంట్ ఇంప్రెషన్ కోసం చాలా మాట్లాడుతూ ఉంటాం, అది వేరే విషయం. అంటే ఒక ప్యాషన్ లేకుండా, టీచింగ్ మీద ప్రొఫెషన్ మీద ప్యాషన్ లేకుండా, ఇంట్రెస్ట్ లేకుండా ఎన్ని వేల మంది టీచింగ్ ప్రొఫెషన్లోకి వచ్చేస్తున్నారంటే ఇంకా మన టీచింగ్ ప్రొఫెషన్ ఎలా ఉంటుంది, పిల్లల భవిష్యత్తు ఎలా ఉంటుంది? పిల్లల భవిష్యత్తు అలాగే ఉంటుంది. ఎలా ఉంటుందని ఊహించుకుంటే ఒక్కోసారి నిద్ర పట్టదు. సో నా రిక్వెస్ట్ ఏంటంటే టీచింగ్ ప్రొఫెషన్ని చులకన చేయకండి.
ఓకే, అలాగే నేను ఇది పేరెంట్స్కే కాదు స్కూల్ మేనేజ్మెంట్స్ కూడా, టీచర్స్కి గౌరవం ఇవ్వండి. టీచర్ ప్రొఫెషన్ మీద కాస్త మంచి ఇంప్రెషన్ ఉండేలా తీసుకెళ్ళండి. మంచి టీచర్స్ని టీచింగ్ ప్రొఫెషన్లో రావాలంటే టీచింగ్ ప్రొఫెషన్ మీద ఒక మంచి ఇంప్రెషన్ కలగాలి సొసైటీలో, రైట్? ఆ మంచి ఇంప్రెషన్ కలగాలంటే అది అందరిలోనూ ఉంటుంది. టీచర్ గతి లేక టీచర్ అయిన వాళ్ళు కూడా వాళ్ళు మంచిగా టీచింగ్ ప్రొఫెషన్ని రెస్పెక్ట్ చేసుకుంటూ హైలైట్ చేసుకుంటే ఏమవుతుందంటే టీచింగ్ ప్రొఫెషన్ మీద సొసైటీలో ఒక మంచి పేరు వస్తుంది. దానికి అనుగుణంగా మంచి ఇంటెలిజెంట్, క్రియేటివ్, ఇన్నోవేటివ్, డెడికేటెడ్, ప్యాషన్, ఇన్ని క్వాలిటీస్తో ఉన్న వ్యక్తులు టీచింగ్ ప్రొఫెషన్లోకి వస్తారు. అప్పుడు దే విల్ డూ వండర్స్ అన్నమాట. నా బాధ అర్థమైంది అనుకుంటా కదా. థ్యాంక్ యూ.